హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేయబోతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన వివరాలను అయితే మేము తెలుసుకుందాం. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేయబోతుంది. అది ఎక్కడ అని చూసినట్లయితే బాపట్ల డిస్టిక్కి సంబంధించి మేదరమిట్లకి సంబంధించిన ప్రాంతాల్లో అయితే విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించిన వివరాలను అయితే మనకి సిపి ఎంపీ విజయసాయి రెడ్డి గారు అయితే వివరించడం అనేది జరిగింది. మార్చి నెలలో జరగబోతున్న ఈ సిద్ధం సభకి సంబంధించి మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా మనకి వివరించడం అనేది జరిగింది. అది ఎప్పుడని చూసినట్లయితే మార్చి 10వ తేదీనైతే ఈ మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మేనిఫెస్టోలో ఏమేమి అంశాలు అనేవి పొందుపరచబోతున్నారు అనేవి స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వివరిస్తారన్నట్లుగా కూడా వివరించడం అనేది జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం మనకి ఎన్నికల సందర్భంగా ఎప్పుడైతే 2019 ఎన్నికలకి సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేసిన నేపథ్యంలో వాటన్నిటిని తూచా తప్పకుండా పాటించామన్నట్లుగా 99% అభివృద్ధి పనులను ఏదైతే నవరత్నాలు పథకాలే కాకుండా మరెన్నో పథకాలు 33 రకాల సేవలను అయితే అందించామన్నట్లుగా కూడా మనకి విజయసాయి రెడ్డి గారు అయితే వివరించడం అనేది జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం మనకి 2024 ఎన్నికల సందర్భంగా విడుదల చేసే మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండబోతున్నాయి అన్న అంశాలను అయితే మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వివరిస్తారన్నట్లుగా మనకి ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వివరించారు ఫ్రెండ్స్. అంతేకాకుండా మార్చి 10వ తేదీనైతే ఈ సిద్ధం సభకి సంబంధించి 15 లక్షల మందికి పైగా హాజరవబోతున్నారు అన్నట్లుగా కూడా ఈ యొక్క ఇంటిమేషన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సిద్ధం సభలు అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి సిద్ధం సభలోనూ ఒక సభను మించి మరో సభలో జనం లక్షలాది మంది పోటెత్తుతున్నట్లుగా వివరించడం అనేది జరిగింది. ఈ మార్చి 10వ తేదీన జరగబోయే సిద్ధం సభకి సంబంధించి టెస్ట్ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడైతే మనకి అన్ని వర్గాలకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే మైనారిటీ, అగ్రవర్ణాలకి సంబంధించి ఓబీసీ ఈ తదితర వర్గాలందరికీ ఏం చేశారు అన్నది కూడా వివరించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏమేం అభివృద్ధి పనులనేవి చేపట్టింది, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేసింది, అలాగే ప్రజలు లబ్ధి పొందినట్లయితే తమ పార్టీని మరోసారి గెలిపించాలంటూ కూడా వివరిస్తున్నారు. అంతేకాకుండా ఈ నవరత్నాల పథకాలే కాకుండా మరెన్నో పథకాలని మనం చూసినట్లయితే ముఖ్యంగా ఏదైతే సచివాలయాల్లో పొందుపరిచిన అనేక రకాల పథకాలు మనమైతే గమనించవచ్చు. ముఖ్యంగా 33 పథకాలకి సంబంధించి ఈ అమలు చేసిన నేపథ్యంలో అయితే వీరందరూ లబ్ధి పొందుతున్నట్లయితేనే మనసాక్షిని నమ్ముకొని ఓటేయాలన్నట్లుగా కూడా విజయసాయి రెడ్డి గారు అయితే వివరించారు. దీనికి సంబంధించి మనకి ఏదైతే సిద్ధం సభ 10వ తారీఖున జరగబోతున్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పార్టీకి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్లుగా వివరించారు ఫ్రెండ్స్. అంతేకాకుండా 10వ తారీఖు తర్వాత అయితే ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలవబోతుంది అన్నట్లుగా కూడా మనకి స్పష్టంగా వివరించిన నేపథ్యంలో ఇక చూడాల్సి ఉంది. ఇక ఎన్నికల కోడ్ అనేది ఎప్పటి నుంచి అమలు కాబోతుంది అన్న విషయాన్ని అయితే మనకి త్వరలో అయితే అప్డేట్ అవ్వబోతుంది. ఇది ఇక లేటెస్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అలాగే ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో అయితే ఎక్కడ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అన్న సంగతి అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.